మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ గాగన్న అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కేశవరావుతో పాటు మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగినట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. అయితే నంబాల చనిపోయిన విషయాన్ని మాత్రం వారు స్పష్టం చేయడం లేదు. మాత్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బస్తర్లోని 4 జిల్లాల నుంచి డిఆర్జీ బలగాలను అక్కడకు తరలించి కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలోనే ఎన్కౌంటర్ మొదలైంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో AK-47 ఇన్సాస్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. నంబాల కేశవరావు అసలు పేరు బసవరాజు. 1955లో శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో పుట్టారు. వరంగల్ NITలో బీటెక్ పూర్తి చేశారు. ఆ సమయంలో రాడికల్ విద్యార్థి సంఘంలో చేరారు. 1983 నుంచి పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నారు బసవరాజ్. జిల్లా కమిటీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. మావోయిస్టు ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం LTTE మాజీ యోధుల వద్ద సైనిక శిక్షణ పొందారు బసవరాజ్. గెరిల్లా యుద్ధంతో పాటు పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ IEDల తయారీ వినియోగంలో బసవరాజ్ నిపుణుడు. 2004లో మావోయిస్టు సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు బసవరాజ్. 2010లో దంతెవాడలో 76 CRPF జవాన్లను హతమార్చిన దాడిలో బసవరాజ్ది కీలక పాత్ర. 2013లో జీరాం ఘాటీలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్ సహా 27 మంది హత్యలోనూ బసవరాజ్ పాత్ర ఉంది. బసవరాజ్ ప్రణాళిక ప్రకారమే ఆ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావు ప్రస్తుతం NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. అతని తలపై 1.5 కోటి బహుమతి ఉంది. ప్రస్తుతం మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్. ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నంబాల నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ గాగన్న అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కేశవరావుతో పాటు మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగినట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. అయితే నంబాల చనిపోయిన విషయాన్ని మాత్రం వారు స్పష్టం చేయడం లేదు. మాదు ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బస్తర్లోని 4 జిల్లాల నుంచి డిఆర్జీ బలగాలను అక్కడకు తరలించి కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలోనే ఎన్కౌంటర్ మొదలైంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో AK-47 ఇన్సాస్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో జవాన్ కూడా చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ గాగన్న అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వట్ల, గత 50 గంటల నుంచి కూడా మాదు ప్రాంతంలో నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో మాదు ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. 50 గంటలుగా కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో ఒక భద్రతా బలగాలకు సంబంధించిన సిబ్బంది చనిపోగా ఇప్పుడు కొంత అందుతున్న సమాచారం 28 మంది పైగా మావోయిస్టు చనిపోయినట్లుగా ఉన్న సమాచారం. అయితే దీంట్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, మావోయిస్టు మిలిటరీ కమిషన్ అధిపతి, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అటు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారానికి సంబంధించి కన్ఫర్మ్గా అధికారులు మాత్రం ఇంకా దాన్ని రూఢీ చేయట్లేదు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మృతదేహాలు ఇంకా వెతుకుతున్నాం, మృతదేహాలను మొత్తంగా రికవర్ చేసుకుంటున్నాం.
ఇప్పటికైతే 28 మంది చనిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి నారాయణపూర్ ఎస్పీ ఒక ప్రకటన చేస్తూ 4 జిల్లాల నుంచి మొత్తంగా భద్రతా బలగాలను తరలించాం. 50 గంటల నుంచి కూడా కూపింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఈ కూపింగ్ ఆపరేషన్లో ఒక భద్రతా బలగాలకు సంబంధించి ఒక సిబ్బంది చనిపోవడం జరిగింది. దీంట్లో మావోయిస్టు సంబంధించిన పెద్ద క్యాడర్ కూడా చనిపోయినట్లుగా మాకు సమాచారం ఉంది. దానికి సంబంధించి పెద్ద క్యాడర్ ఎవరు చనిపోయారన్న విషయం కూడా మేము కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది అని చెప్తున్నారు. అయితే మావోయిస్టు సంబంధించిన పెద్ద క్యాడర్ కావచ్చు, లేకుంటే ఒక పెద్ద సమావేశం అటు మాదు ప్రాంతంలో జరుగుతున్నట్టుగా భద్రతా బలగాల సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు మాదును మొత్తంగా చుట్టుముట్టి మొత్తంగా 4 జిల్లాల నుంచి కూడా చుట్టుముట్టి ఆ భద్రతా బలగాలు ఏకకాలంలో ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అయితే 50 గంటలుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు, మావోయిస్టు పార్టీ కీలక సభ్యుడు, మావోయిస్టు పార్టీలో సెక్రటరీగా కొనసాగాడు. గణపతి తర్వాత కొన్నాళ్ల పాటు మావోయిస్టు పార్టీ నడిపించిన నంబల్ల కేశవరావు చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా రూఢి కావాల్సింది. అయితే మరో చూసింది నంబల్ల కేశవరావు చూసినట్లయితే వరంగల్ ఎన్ఐటీలో చదువుతున్న సమయంలోనే నక్సలిజం వైపు ఆకర్షితులై ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో చేరిపోయి అటు ఏవోబీ కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల్లో కీలక పాత్ర పోషించాడు. బలిమేల సంఘటన కీలక పాత్ర పోషించాడు. అయితే ఐఈడి బాంబులు తయారు చేయడం, దాన్ని పేల్చడంలో నంబల్ల కేశవరావు దిట్ట అని చెప్పవచ్చు. పలు దాడులు అంటే దేశవ్యాప్తంగా ముఖ్యమైన దాడులు అన్నింటినీ కూడా నంబల్ల కేశవరావు ఆధ్వర్యంలో జరిగాయని కూడా ఇప్పుడుకున్న సమాచారం. అయితే నంబల్ల కేశవరావు పైన ఇప్పటివరకు 1.5 కోటి పైగా మన రాష్ట్ర సంబంధించి వచ్చి రివార్డు ఉంది. అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా రివార్డు ఉంది. అయితే నంబల్ల కేశవరావు చనిపోయినట్టుగా వస్తున్న సమాచారం. మరోవైపు కొద్దిసేపటి క్రితమే అటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా మాట్లాడుతూ ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ జరిగింది. 28 మంది పైగా చనిపోవడం జరిగింది. దీంట్లో పెద్ద క్యాడర్ కూడా ఉన్నారని చెప్పి కూడా అటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అయితే నంబల్ల కేశవరావు చనిపోయడా లేదన్న విషయం అధికారులు అక్కడున్న మీడియా ప్రతిని అడిగినప్పుడు ఇంకా దానికి సంబంధించి మేము కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, దాని తర్వాత ప్రకటన చేస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి ఒక తీరని దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది చెప్పొచ్చు. నెంబర్ 2గా కొనసాగుతున్న నంబల్ల కేశవరావు చనిపోయినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా రూఢి కావాల్సిన అవసరం ఉంది. రమేష్ ఇట్లా గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబాల కేశవరావు మృతితో మావోయిస్టులకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? మావోయిస్టు మిలిటరీ కమిషన్కి అధిపతిగా ఉన్నాడు, చీఫ్గా ఉన్నాడు. మిలిటరీ కమిషన్ సంబంధించి చూసినట్టయితే మావోయిస్టు పార్టీలో అదే కీలకమైంది. ఎందుకంటే మావోయిస్టు సంబంధించిన ప్రతి మూమెంట్ కావచ్చు, దాడులు కావచ్చు, ప్రతిదాడులు కావచ్చు, లేకుంటే ఆపరేషన్స్ కావచ్చు, ఇటు మొత్తం కూడా మిలిటరీ ఆపరేషన్ చూస్తుంది. మిలిటరీ ఆపరేషన్ చీఫ్గా కొనసాగుతున్న నంబల్ల కేశవరావు ఇప్పుడు చనిపోయినట్లుగా వస్తున్న సమాచారంతో ఆ పార్టీకి తీరని నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అటు నంబల్ల కేశవరావు సంబంధించి చూసినట్టయితే దాడులు, ప్రతిదాడులు కావచ్చు, లేకుంటే సంబంధించిన అటాక్స్ కావచ్చు, లేకుంటే కీలకమైన ఎగ్జిక్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ నంబల్ల కేశవరావు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అంతేకాకుండా ఆయుధాల సేకరణ సంబంధించి కూడా నంబల్ల కేశవరావు చేస్తున్నాడు. అంతేకాకుండా ఐఈడి బాంబులను తయారు చేయించడం, వాటిని పేల్చడం కూడా నంబల్ల కేశవరావు పూర్తిగా దిట్ట. ఆయుధాలు కావచ్చు, బాంబులు తయారు కావచ్చు, లేకుంటే మిగతా ఆయుధాలకు సంబంధించిన మిగతా వాటిని సేకరించడంలో కూడా నంబల్ల కేశవరావు కీలక పాత్ర. అలాంటి కీలక పాత్ర పోషించిన నంబల్ల కేశవరావు చనిపోయినట్టుగా సమాచారం వస్తుండటంతో ఆ పార్టీకి తీరని నష్టం అని చెప్పొచ్చు. కాబట్టి అటు తర్వాత నంబల్ల కేశవరావు తర్వాత పార్టీని ఎవరు కొనసాగిస్తారు, ఎవరు లీడ్ చేస్తారనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారబోతుంది. ఎందుకంటే నంబల్ల కేశవరావు పార్టీని తన భుజాల మీద వేసుకొని మొత్తంగా నడిపించాడు. పార్టీలో గణపతి వెళ్ళిపోయిన తర్వాత, గణపతి ఆ పదవిని తప్పించుకున్న తర్వాత నంబల్ల కేశవరావు పార్టీ మొత్తంగా నడిపారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా కొనసాగారు. అయితే ఈ తర్వాత మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన అధిపతిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు నంబల్ల కేశవరావు చనిపోయినట్టు సమాచారం వస్తుండటంతో ఫర్దర్గా ఆ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఏం చేస్తుంది, పార్టీ మనుగడ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.